వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పిఠాపురంలో 30 గదులతో కూడిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి హామీ. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులు చాలా బాధాకరమైనవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే నేను సాధించగలడు. మనమంతా జన్మతా సాధారణ వ్యక్తులమే. దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల పరిస్థితి. గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. పిఠాపురంలో 30 గదులతో కూడిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో, వారి సహకారంతో రోజున పిఠాపురంలో లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరు కోరిన మీదట ఈ రోజున 30 అంచనా వ్యయంతో నిర్మాణం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు, మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరి బ్లడ్ బ్యాంక్, ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగు వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ నేడు ఉప్పాడ కొత్తపల్లి సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెగువ అంటే ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్ చెప్పాం. మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇంకా తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిందే ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు. కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలను ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి
బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. కారణం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి. అటువంటి చిన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులు చాలా బాధాకరమైనవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో గురువారం చంద్రమౌళి మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మినీ స్విట్జర్లాండ్ అనే పెహల్గామ్ కానీ సోనామార్గ్ ఇలాంటి చోట్లన్నా షూటింగ్ జరుగుతుంది. నేను కూడా పనిచేశాను అక్కడ ప్రొడక్షన్లో. ఆ సమయంలో నాకు తెలుసు అది బాగా ఇబ్బందిగా ఉండేది. మాకు కూడా మొదటి సంవత్సరం బాగానే అనిపించింది. 2, 3, 4 సంవత్సరాల్లో పనిచేస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. గొడవలు జరుగుతూ ఉండే, కొంతమంది ఇంకా తీవ్రవాదం మొదలవని సమయం అది. ఆ టైంలో కశ్మీరీ పండిట్స్ కొంత పనిచేసేవాళ్ళు మాతోటి. చివరి సంవత్సరంలో 89 అనుకుంటా, వాళ్ళు అప్పుడు చెప్పారు, మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము, మేము పారిపోవాల్సి వస్తే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బీయింగ్ హిందూ ఇన్ కశ్మీర్ ఇస్ కూడా టఫ్ జాబ్, మేము ఉండలేకపోతున్నాం, మేము ఇంక మీరు కూడా రాలేకపోవచ్చు అని నాకు అప్పుడు చెప్పేవాళ్ళు. తర్వాత 90sలో అది ఇక కశ్మీరీ వేర్పాటువాద ఉద్యమం, ఇక టెర్రరిజం పెరిగి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, పొద్దున నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళినా, ఈరోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళినా ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు న్యూస్లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ, ఇట్స్ క్వైట్ ఎ టార్గెటెడ్ కిల్లింగ్. అది మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరి చంపేశారు. ఇది వాస్తవం అంతే. దీనికి 3 లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సోడస్ గురయ్యారు. అందరూ బలవంతపు వలసలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రోజున. అలాగే ఈ రోజున కశ్మీర్ పర్యాటకులుగా వెళ్ళి ఒక 4-5 రోజులు చాలా ఆహ్లాదకరంగా గడుపుతాం అనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటాయి. కళ్ళ ముందు భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు, ఇది ఎవరికి జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటనలు. సో అలాగే నా ఇందాక పొద్దున మసూదన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బిడ్డల ముందు చంపేశారు. 4 గంటలు ఆ బిడ్డ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు అబ్బాయి. జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే నేను సాధించగలనని మైండ్ సెట్ చేసుకొని ఎక్కువ దృష్టి పెట్టాలి. నేను అక్కడే సక్సెస్ అయ్యాను అని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చెప్పారు. వ్యక్తిత్వం, ప్రవర్తన, మంచితనం అనేవి అదనపు ఆకర్షణలు. సరే బెసికారా, కొంచెం వెనక్కి తగ్గారా, ఆలోచన విధానంలో ఏంటిది అన్నారని ఏమీ లేదు. బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడేటువంటి హీరోదాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో. ఇలాంటివి వస్తుంటాయి, కానీ వీటిని మన కన్విక్షన్, మన నమ్మకం, మన మీద మన నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి. మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయంగా వస్తే ప్రజలు ఎప్పుడు మన యొక్క మంచిని, మనం చేసిన కృషిని, మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని, మన జెన్యూనిటీని, మన ఆనెస్టీని, నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు. మధ్యలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తాయి, బట్ వాటిని అధిగమించేలాగా వస్తుంది, మనకి రోజులు మంచి రోజులు వస్తాయని కన్విక్షన్ తెలితే కనుక అలాంటి అబ్స్ట్రకల్స్ని ఓవర్కమ్ చేయగలవు. దానికి గాను నువ్వు నీ మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇక్కడ నిలబెత్తున్న నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. అది నేను చెప్పుకొచ్చేది. I can see that you have turned your challenges and hurdles in life as success stories and into success stories. And CBN Gar journey or Chiranjeevi Gar journey, I'm sure it's not easy.
కానీ ప్రతి ఒక్క మెట్టు పైకెళ్తూ ఉంటే when we come out from those struggles and when we take those learnings, we create a legacy for ourselves, sir. So I'm truly honored to share this opportunity for both of you, and I'm sure everyone in the room will resonate with me. So thank you so much for giving me this lovely opportunity. థ్యాంక్ యూ అమ్మా. వైండ్ అప్ చేస్తున్నా. రైట్, నేను ఒక అంటే ప్లీజ్ క్షమించాలి, ఈ రోజున ఒక చక్కటి సభ, ఒక యంగ్ గర్ల్ తన ఎక్స్పీరియన్స్ నుంచి ఈ రోజున ఒక పుస్తకం రాసి దానిలో ఉండే ఆ క్రీమ్ని, దానిలో ఉండే ఆ అద్భుతాన్ని మీకు అందరికీ పంచి ఇవ్వాలని, మీరు కూడా అలాంటి మైండ్ సెట్ తోటి ఉంటూ అలాంటి మైండ్ షిఫ్ట్ చేసుకుంటే పైకి వస్తారు అంటూ చాలా చక్కటి పుస్తకం రాసింది. ప్రతి ఒక్కరికి ఎంతో ప్రయోజనకారి ఈ పుస్తకం. దీని ఆంతర్యాన్ని మీరు గ్రహించి దీన్ని అందరూ పాటించాలని కోరుకుంటూ, అండ్ ఈ రోజున మీరు పర్మిషన్ ఇస్తే ఒక విషయం, పెహల్గామ్లో జరిగినటువంటి ఒక దురదృష్టం. మనమంతా జన్మత సాధారణ వ్యక్తులమే. మనం ఆచరించే విధానాలు, సానుకూల దృక్పథమే ఉన్నత స్థానాలకు చేరుస్తుంది. నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడు చూడనన్ని సమస్యలు చూశాను. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నాను. కాబట్టి ఈ స్థాయికి చేరుకున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వాళ్ళు ఇప్పుడు నారాయణ గారు ఆయన ఇన్స్టిట్యూట్ కానీ, నేను రాజకీయాల్లో కానీ, చిరంజీవి గారి సినిమాల్లో కానీ మేము ప్రాక్టీస్ చేశాం. ఈరోజు చిరంజీవి గారు మీరు చెప్పినట్టు ఆయన సంకల్పం చేసుకొని ముందుకు పోయారు. నేను కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో ఎప్పుడు కలిసేవాడిని. కలిసినప్పుడు ఆయనలో ఒక ఆలోచన, అప్పట్లోనే నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు నేను బ్లడ్ బ్యాంక్ పెడతాను, మీరు నాకు కొంత స్థలం ఇస్తే అంటే, సామాజిక సేవ కోసం సినిమా యాక్టర్లు మామూలుగా సామాజిక సేవ కోసం ఆలోచించరు. అలాంటి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఆలోచనతో ముందుకొచ్చారు. ఇప్పుడు శరణ్ గారు అయితే ఈ పుస్తకం రాసిన తర్వాత నాకు అనిపించింది, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో కూడా భారతదేశానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దానికి కారణం మీరు ఒకసారి చూస్తే 91లో ఆర్థిక సంస్కరణలు రావడం, 94, 95 ఆ ప్రాంతంలో ఐటీ ఎవాల్వ్ కావడం, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవడం. మూడోది ఇలాంటి యువత, ఇప్పుడు శరణ్ గారు ఎట్టయితే వచ్చారో ఇలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి చిన్న వయసులో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వీళ్లే దేశానికి పెద్ద ఆస్తి. ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశంలో ఉండే యువతకు ఉంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నేను అందుకని ఇప్పుడు ఒక పుస్తకం కూడా, నేను ఒక ప్రోగ్రాం తీసుకున్నాను. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు నారాయణ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినా, ఇంకొకరు ఇండస్ట్రీ పెట్టినా, ఇంకొకరు ఇంకో పని చేసినా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం P4 తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఎవరైతే టాప్లో ఉండే 10%, బాటంలో ఉండే 20%కి అండగా నిలబడాలి. డబ్బులు ఇవ్వడం కాదు. చాలామంది చారిటీ చేస్తున్నారు, చిరంజీవి గారు చేస్తున్నారు, నేను చేస్తున్నా, నారాయణ గారు చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కానీ మనుషుల్ని క్యాపిటల్గా భావించి మనం కానీ హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే అచంచలమైన విశ్వాసంతో. దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఈరోజు విశాఖలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి. ఈ కార్యక్రమంలో విశాఖ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ పాల్గొంటారు. కలెక్టర్ మాట్లాడుతూ, మనము ఎప్పటికెప్పుడు వికలాంగుల మేలు కోసం వాళ్ళు బాగుండాలని ఉద్దేశంతో క్యాంప్స్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్స్ ద్వారా వారి యొక్క అవసరాన్ని పరిగణలోకి తీసుకొని ప్రైవేట్ సంస్థలతో అనుసంధానమై వాళ్ళ యొక్క CSR కాంట్రిబ్యూషన్తో
అదేవిధంగా అలింకో వాళ్ళు ఒక సహకారంతో ఈరోజు ఈ ఉపకరణాలన్నీ కూడా మనం పంపిణీ చేస్తున్నాము. ఈరోజు దాదాపు 241 మందికి మన జిల్లాలో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి ప్రత్యేకంగా మంత్రివర్యులకి ధన్యవాదాలు చెప్పాలి. సార్ మినిస్టర్గా ఇన్ఫాక్ట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు డిఫరెంట్ ఏబుల్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ కూడా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులే హ్యాండిల్ చేస్తున్నారు. సార్ ఒక లీడర్షిప్లో చాలా క్యాంప్స్ మనము నిర్వహిస్తున్నాము. ఈరోజు ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడం కేవలం సార్ ఒక కృషి వల్ల అని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తనకు అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఇక్కడ రావడం, మీకు అందరితో కలవడం చాలా సంతోషమైన విషయం. ఈరోజు వివిధ ఉపకరణాలు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్, ఇవన్నీ కూడా మనము చేపట్టడం జరుగుతుంది. ఇంకా కంటిన్యూస్ గా మనము క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. ఇబ్బందిలో సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. 26న జిల్లా పర్యటనకు సీఎం వస్తున్న సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్. చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావులు డిమాండ్ చేశారు. స్థానిక శ్రీకాకుళం సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 26వ తేదీన మన జిల్లా పర్యటనకి వస్తున్న సందర్భంగా హామీల అమలు చేయాలని కోరారు. ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏని ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటామన్న హామీలు నేటికి నెరవేరలేదని వారన్నారు. ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో జీడి రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని, జీడికి గిట్టుబాటు ధర, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ తదితర హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి చివర భూముల వరకు 2 పంటలకు నీరు ఇవ్వాలని, అదేవిధంగా నేరడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి హిరమండలం రిజర్వాయర్కు నీరు తేవాలని అన్నారు. గొట్టా బ్యారేజ్ నిర్మాణం చేసి 50 సంవత్సరాలు పూర్తి కావస్తుందని, శిథిలావస్థకు చేరుకుందని, ఏ క్షణంలోనైనా ప్రమాదం జరగవచ్చు కాబట్టి వంశధార బ్యారేజ్ ఆధునీకరణకు 1600 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పటిలాగా నెరవేరుస్తారో ప్రజలకు చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇది ఒకటి. రెండోది, జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఉంది. విస్తారం 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతంలో నేటికి ఒక్కటి కూడా ఫిషింగ్ యార్డ్ కూడా లేదు, కోల్డ్ స్టోరేజ్ లేవు, ఏ ఒక్కటి లేదు. కానీ మత్స్య సంపద విపరీతంగా మనం ఇక్కడ తీయొచ్చు. కానీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదు. గత ప్రభుత్వం పునాదురాలు వేసింది బుడగట్ల పాలెం వద్ద, అది ఎక్కడ ఉంది అక్కడే ఉంది. ఇప్పటికైనా సరే మీరు ఫిషింగ్ హార్బర్ ఎప్పుడులో పూర్తి చేస్తారు, దానికి నిధులు కేటాయింపు పెట్టి మీరు ఈ జిల్లాలో ఉండే మత్స్యకారులు ఉపాధి కల్పించడం కోసం ఫిషింగ్ హార్బర్లో కోల్డ్ స్టోరేజ్లు ఎప్పుడు నిర్మిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మన పీపారు చెప్పేటప్పుడు శ్రీకాకుళం జిల్లా అత్యల్ప అల్ప ఆదాయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకు అత్యల్పంగా ఉంది? ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల, నీరు అందుబాటులో లేకపోవడం వల్ల మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఉంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల పరిస్థితి. ఓ పక్క చాలీచాలని కూలితో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఆ ఊరు తాళవాలి సార్, గొర్రెలు వచ్చి గోళ్ళు రాదు వచ్చింది, సంతకం తీసుకోండి, మాకు మేటి అని చెప్పలేదు. మామూలుగా ఉపాధి పని వచ్చింది, మేము డిమాండ్ పెడతానని చెప్పింది. మాకు మేటి మాకు ఉన్నది నువ్వు ఎందుకు పెట్టించుకుంటానని కూడా అడిగాం. మేము అడిగితే మాకు అడుకో మేటికి ఆమె ఉంటుంది, మీ సంతకాలు తీసుకోమని ఓళ్ళని చూసుకొని నువ్వు తీయించుకుంటాను అని అయినా సరే మాకు చెప్పలేదు. మాకు మా కొత్త పని మేము పెడతాను అంతవరకు అని చెప్పింది. ఇప్పుడు మాకు వాళ్ళే కావాలన్నాడు మాట్లాడుతుంది. పని ఇప్పుడు వాళ్ళు రాలే తీసింది పని. ఇది ప్రభుత్వం మాది, మండలం మాది అని చెప్తుంది. గవర్నమెంట్ కూడా మా వాళ్ళని చెప్తాను. మా చెప్పిన పని మీరు చెయ్యాలని అంటుంది. ఆ పని మాత్రం నేను ఆపించేస్తాను అన్నది. అలాగే ఆపించింది. ఇవాళ వచ్చి టార్చర్ పెట్టింది. అది మా ఊరు తాళవలస. నేను సంచాన హేమలతని.
ఆవిడ మా మేటుగా అనేసి వచ్చింది, కానీ ఆవిడ మేటుగా మేము నిర్ణయించుకోలేదు. ఆవిడ దొంగ సంతకాల మీద రాజకీయం పరంగా వచ్చింది. రాజకీయాల అండాలు చూసుకొని ఆవిడ విర్రవీగుతుంది. మీరు మా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఎలాగైనా ఈ సమస్యని తీర్చాలని కూడా కోరుకుంటున్నాము. మాకు ఆ మేట వద్దు, మాకు పాత మేటే కావాలి. ఆవిడ ప్రతి దానికి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, అన్ని విషయాలు కూడా తెచ్చి ఇక్కడ ఇచ్చేస్తుంది. మేము అందుకే ఇప్పుడు ఈ సమస్య తీరాలని కూడా అందరం ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు ఇది ఎలాగైనా న్యాయం చేయండి అని కోరుకుంటున్నాము. మాది తాళవలస అండి, మీసాల సత్యనారాయణ. మాది ఉపాధి హామీ పని చేస్తాము. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనులకి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యక్షుడు కొర్ర త్రినాథ్ ముంచంగిపుట్టు మండల గిరిజన సంఘం అధ్యక్షుడు ఎంఎం శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు ఎంఎం శ్రీను, ఆదివాసీ గిరిజన సంఘం ముంచంగిపుట్టు మండల అధ్యక్షుడిని. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి మెగా డిఎస్సిలో పోస్టింగ్కి సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిరుద్యోగులందరికీ దగ డిఎస్సిగా మారింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు మొత్తం 16,037 పోస్టులు పైనే ఉన్నప్పటికీ ఆ అల్లూరు జిల్లాలో గిరిజనులకు 6% మాత్రమే కేటాయించడం జరిగింది. దీంట్లో ఈ నెల 30 తారీఖు లోపల రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గిరిజన మంత్రిత్వ శాఖ పునరాలోచన చేసి వెంటనే నిరుద్యోగులందరికీ ఐటీడీఏ మెగా డిఎస్సి, ఐటీడీఏ స్పెషల్ డిఎస్సి ప్రకటించి 100% ఆదివాసీ గిరిజనుల చేతనే పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 30 తేదీ లోపల ప్రక్షాళన చేసి స్థానిక నిరుద్యోగుల చేతే, గిరిజనుల చేతే పోస్టులు భర్తీ చేయకపోతే 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలని కలుపుకొని నిరుద్యోగులందరినీ సమీకరించి ఐక్య కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి గిరిజన మంత్రి ఒక మొండి వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి ఈరోజు గిరిజన సంఘం, ఆదివాసీ గిరిజన సంఘంగా మేము ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం ఆదివాసీ గిరిజన ప్రాంతంలో జియో నంబర్ 3 రద్దు చేసిన అనంతరం అనేక మంది గిరిజన యువకులందరూ కూడా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోచింగ్కి దారబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సుప్రీంకోర్టు జియో నంబర్ 3 రద్దు చేసేటప్పుడు గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇవ్వాలంటే 100% రిజర్వేషన్ దాటిపోయింది కాబట్టి మేము జియో నంబర్ 3ని కొట్టేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పటికీ చూసుకుంటే అల్లూరు జిల్లాలో తీవ్ర అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న